హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చి 4 మే 2024. ఈరోజు ఐపీఎల్లో జరిగిన మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ గుజరాత్ టైటాన్స్కి మ్యాచ్ నెంబర్ 52. ఈరోజు జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్పై 4 వికెట్ తేడాతో గెలిచారు ఈ మ్యాచ్. ఆర్సీబీ ఈరోజు మ్యాచ్కి వెళ్ళడం వల్ల 10th ప్లేస్ నుంచి డైరెక్ట్గా 7th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. 7th ప్లేస్లో ఉన్న పంజాబ్ 8th ప్లేస్కి పడిపోయింది. 8th ప్లేస్లో ఉండాల్సిన గుజరాత్ టైటాన్స్ 9th ప్లేస్లో పడిపోయింది. 9th ప్లేస్లో ఉండాల్సిన ముంబై ఇండియన్స్ 10th ప్లేస్లోకి పడిపోయింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఎక్సలెంట్గా ఆడి గెలిచింది. ఐపీఎల్లో నెక్స్ట్ జరిగే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూడండి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ విన్నర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 52 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అండ్ గుజరాత్ టైటాన్స్కి. ఇది చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగింది ఈ మ్యాచ్ జరగకముందు బెంగళూరు యొక్క ర్యాంకింగ్ 10th ర్యాంకింగు, గుజరాత్ టైటాన్స్ ఏమో 8th ర్యాంకింగు. మ్యాచ్ జరిగిన తర్వాత ర్యాంకింగ్ చేంజ్ అయినాయి. బెంగళూరు ఏమో 7th ర్యాంక్ వచ్చింది, గుజరాత్ టైటాన్స్ ఏమో 9th ర్యాంక్కి పడిపోయింది. ఇక ఈ 52వ మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే, గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు 4 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ విక్టరీతో ఆర్సీబీకి ఇది 4th విక్టరీ. మొత్తం 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 4వ విజయం ఇది. ఈ గెలుపుతో ఆర్సీబీకి 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. మొత్తం 8 పాయింట్స్ ఉంటాయి. ఇంకా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంది ఆర్సీబీకి. నెక్స్ట్ మ్యాచ్ ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 వరుసగా గెలిస్తే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ఆర్సీబీకి. మ్యాచ్ నెంబర్ 52 సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్కి అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్స్లో 147 రన్స్కి ఆల్అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో యొక్క గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, షారుఖ్ ఖాన్ హైయెస్ట్ స్కోరు 24 బాల్స్లో 37 రన్స్. సెకండ్ హైయెస్ట్ వచ్చి తెవాటియా 21 బాల్స్లో 35 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. డేవిడ్ మిల్లర్ 20 బాల్స్లో 30 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. రషీద్ ఖాన్ 14 బాల్స్లో 18 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. అలాగే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, దయాల్ 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వైశాఖ్ 3.3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. గ్రీన్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ యొక్క టార్గెట్ 148 రన్స్. అందుకు రిప్లై గాను ఆర్సీబీ 13.4 ఓవర్స్లోనే 152 రన్స్ సక్సెస్ఫుల్గా రన్స్ చేజ్ చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే, హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ డూప్లెసిస్ 23 బాల్స్లో 64 రన్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ కింగ్ కోహ్లీ 27 బాల్స్లో 42 రన్స్. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ వచ్చి దినేష్ కార్తిక్ 12 బాల్స్లో 21 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. స్వప్నిల్ 9 బాల్స్లో 15 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, లిటిల్ ఎక్సలెంట్గా బౌల్ చేశాడు. 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ నూర్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయింది అనుకున్నాను యాక్చువల్గా నేను. ఎందుకంటే ఫాస్ట్గా 4 వికెట్లు వెంటనే కోల్పోయారు ఆర్సీబీ. కానీ లాస్ట్లో దినేష్ కార్తిక్ అండ్ స్వప్నిల్ ఎక్సలెంట్గా ఆడి మ్యాచ్ని గెలుచుకున్నారు. ఫైనల్గా ఈ 52 మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే, గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు 4 వికెట్స్ తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్, ఈ సీజన్లో పాయింట్ టేబుల్లో టాప్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూ అవుతున్నారు. టాప్ 1లో ఉన్నారు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడితే ఈ సీజన్లో 8 మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. టాప్లో ఉంది, టాప్ 1లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచింది,
లాస్ట్ మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ రీసెంట్ 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో మాత్రం కోల్కతా కంటిన్యూ అవుతుంది. 10 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 7 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది కోల్కతా. 14 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. అలాగే కోల్కతా రీసెంట్ 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 2 మ్యాచెస్ వరుసగా గెలిచింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. లక్నో యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. లక్నో రీసెంట్గా 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ రీసెంట్ 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. రీసెంట్ మ్యాచ్ మాత్రం లాస్ట్ ఆడిన మ్యాచ్ గెలిచింది. ఫిఫ్త్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటిదాకా 10 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో జస్ట్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అలాగే రీసెంట్గా 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ది ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్లో ఈ సీజన్లో ఇప్పటిదాకా 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. ఢిల్లీ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 గెలిచింది, 2 ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన లాస్ట్ మ్యాచ్ 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఒక మ్యాచ్లో గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. లాస్ట్ ఆడిన మ్యాచ్లో ఓడిపోయింది. నెక్స్ట్ 7th ర్యాంకింగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఈరోజు మ్యాచ్లో గెలిచింది. ఈరోజు గెలవడం వల్ల ఈ మ్యాచ్కి ముందు 10th ప్లేస్లో ఉండింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గెలవడం వల్ల 10th నుంచి డైరెక్ట్గా 7th ప్లేస్కి జంప్ అయిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఈ సీజన్లో ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 2 మ్యాచెస్ ఓడిపోయింది, 3 మ్యాచెస్ గెలిచింది. ఆర్సీబీ రీసెంట్గా లాస్ట్ 3 మ్యాచెస్ వరుసగా గెలుచుకుంటూ వస్తుంది. నెక్స్ట్ 8th ర్యాంకింగ్ వచ్చి పంజాబ్ కింగ్స్ వచ్చి టోటల్ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్లు ఫామ్ చూసుకుంటే వరుసగా 2 మ్యాచెస్ గెలిచింది పంజాబ్. 9th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 4 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్కి 8 పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు ఓడిపోయింది గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. రీసెంట్గా లాస్ట్ 2 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయింది వరుసగా. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా 10th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ 11 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది, 8 మ్యాచెస్ ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. ముంబై ఇండియన్స్ యొక్క లాస్ట్ రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ లాస్ట్ 2 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. దాదాపు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యడం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇంకా ముంబైకి 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ 3 మ్యాచ్లు గెలిచిన వరుసగా ఆల్రెడీ ఇప్పుడు 6 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లు కూడా గెలిస్తే 12 పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ టాప్ 4లో ఉన్న టీమ్స్ చాలా ప్రజెంట్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాయి. ఆ టీమ్స్ బీట్ చేసి ముంబై ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వడం కష్టంగానే ఉంది. ముంబై లాంటి పెద్ద టీములు ఈ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేకపోవడం వల్ల ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్లో ఉంటారు. ముంబై ఇండియన్స్కి ఈ సీజన్ అంత కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.